వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. రాజమహేంద్రవరం నగరంలో ఆవు పరిసర ప్రాంతాల్లో మొత్తం 26 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, ఈ భూమిని లీజ్ పేరుతో కబ్జా చేయడానికి భూ కబ్జాదారులు ప్రయత్నాలు మొదలుపెట్టారని, ఈ స్థలాన్ని అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇంటి స్థలం కోసం పేదల గోడు పేరుతో సిపిఐ జిల్లా సమితి నాయకత్వంలో ఆవ నుండి సుమారు 4000 మంది అర్జీదారులతో ప్రదర్శనగా బయలుదేరి మేఘలగమేళ ఆనుకొని ఉన్న 16 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పేదలకు పంచాలని భూ పరిరక్షణ పోరాటం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కార్యదర్శి కె సత్యబాబు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జట్ల సంఘం అధ్యక్షులు కొండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, నగర సహాయ కార్యదర్శి సబ్బ రమణ, మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి లావణ్య, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి త్రిమూర్తులు, సిపిఐ నగర నాయకులు ఎస్ నవరోజీ, టి నాగేశ్వరరావు తదితరులు నాయకత్వం వహించారు. హలో, మా జెండా దించాలా? హలో, 100 అడుగుల రోడ్డు ఉంది కదమ్మా, చూడండి ఆల్రెడీ దాటేసి వచ్చాను. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా పదే వాగ్దానం చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, నగరాల్లో 2 సెంట్లు భూమి ఇస్తాం. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 4 లక్షలు కూడా చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 మాసాల అనంతరం కూడా ఆ వైపుగా ఎక్కడా చర్యలు కలపడం. నాకు తెలిసినంత వరకు కొత్త మంగళగిరి నియోజకవర్గంలో మాత్రమే పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని లోకేష్ గారు చేపట్టారు. దాన్ని మేము అభినందిస్తాం. కానీ మిగతా జిల్లాల్లో, మిగతా నియోజకవర్గాల్లో, మిగతా 174 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమం కొనసాగడం లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఎన్నికలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడానికి బడ్జెట్ కూడా సక్రమంగా నిధులు కేటాయించలేకపోయారు. కాబట్టి ఇప్పుడు వెంటనే నిధులు కేటాయించి అన్ని చోట్ల కూడా ఇంటి స్థలాలు సేకరించాలి. స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అన్ని రకాల రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి రాజమండ్రిలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి, దాదాపు 12 ఎకరాల చోట 16 ఎకరాల చోట మొత్తం 28 ఎకరాలు కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి మా వారి దృష్టికి వచ్చాయి. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే ఇక్కడ ఉన్న ఈ ల్యాండ్ అంతా కూడా పేదవాళ్ళకి ఇస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది, పేదలకు కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడో 30-40 కిలోమీటర్లు అవతల వాళ్ళకి ఇళ్ల స్థలాన్ని ఇస్తే అప్పుడు వాళ్ళు రోజు కూడా కష్టం చేసుకొని బతికే వాళ్ళు అంత దూరం పోయి రావాలంటే కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎలాగో 28 ఎకరాల ల్యాండ్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఇళ్ళ నిర్మాణం చేపడితే అందరికి కూడా మేలు జరగడానికి కూడా అవకాశం ఉంది. ఆ రకంగా దీన్ని చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అందుకని ప్రభుత్వ దృష్టికి తేవడానికే ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇక్కడ జరిగే అంశాన్ని రాష్ట్ర రెవెన్యూ మంత్రి గారి దృష్టికి కూడా వస్తాం. ఖచ్చితంగా ఇవాళ ఇప్పుడున్న పేదలందరూ కూడా న్యాయం జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద